4 మృతదేహాలు 9 పుర్రెలు. ఇది ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలోనో అటవీ ప్రాంతంలో అయితే అస్సలు కాదు. ఒక మట్టి దిబ్బలో నుంచి ఉదయం 2 మృతదేహాలు గుర్తించడం జరిగింది. చిన్నపిల్లల మృతదేహాల, పెద్దవాళ్ళవా, ఏ ఏజ్ గ్రూప్? 4 మృతదేహాలు 9 పుర్రెలు. ఇది ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలోనో అటవీ ప్రాంతంలో అయితే అస్సలు కాదు. విశాఖలో షేలానగర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ లో చూస్తే ఒక మట్టి దిబ్బలో నుంచి ఉదయం 2 మృతదేహాలు గుర్తించడం జరిగింది. తీవ్ర కలకలం రేపినటువంటి ఆ ఘటన. ఒకసారిగా గాజువాక సిఐ వాసునాయుడు గారి ఆధ్వర్యంలో టీం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఒక జేసీబీ సాయంతో ఆ మట్టి దిబ్బను తొలగించే ప్రయత్నం చేస్తే 4 మృతదేహాలు బయటపడ్డాయి. 9 పుర్రెలు కూడా బయటకు వచ్చాయి. సో ఇదంతా కూడా నైట్ ఎక్కడో ఒక శ్మశాన వాటిక నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని ఇక్కడ డంప్ చేయడం వల్లే ఇది జరిగింది అనేది కూడా పోలీసులు తేల్చారు. సో దీనికి సంబంధించి అప్డేట్ తెలుసుకుందాం. మనతో పాటు వాసునాయుడు గారు సిఐ ఉన్నారు. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్ డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. సార్, ఎన్ని గంటలప్పుడు మీకు సమాచారం వచ్చింది సార్? ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ అది కంట్రోల్ రూమ్కి మనకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో శవాలు ఎక్కడ ఉన్నాయని మనకు చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది షేలానగర్ జంక్షన్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్. ఇది కంప్లీట్గా నిర్మానుష్య ప్రదేశం. ఒక రకంగా చెప్పాలంటే నైట్ 10:30 మూమెంట్ ఉండదు. ఓన్లీ పోర్టుకు వెళ్ళే లారీలు మాత్రం ఈ రోడ్లో వెళ్తుంటాయి. సిటీలోనే ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ మెటీరియల్ని కూడాను అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇక్కడ నైట్ పూట డంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఈ క్రమంలో చూస్తున్నట్టు ఇక్కడ ఈ దగ్గరలోనే గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ జరుగుతుండడం వల్ల ఇక్కడ రోడ్ని ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు 2 గంటల వరకు పనిచేసి వాళ్ళని రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ వచ్చి ఒక వెహికల్తో వచ్చి ఇక్కడ డంప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పోగుని వెరిఫై చేసినప్పుడు అందులో ఒక 4 వరకు మృతదేహాలు, ఎప్పుడో పాతకాలంలో చనిపోయిన మృతదేహాలు పూర్తిగా మట్టితో కలిసిపోయి ఉన్నాయి. ఆ మృతదేహాలతో పాటు ఏదైతే అంతిమ సంస్కారాలు చేసినప్పుడు ఏదైతే మెటీరియల్ తీసుకెళ్తే అవి కూడా ప్రతి దగ్గర కూడా కనిపించాయి. వైట్ క్లాత్లు అయితేనేంటి, గోర్లెన్స్ అయితేనేంటి, ఎముకలు అయితేనేంటి, పూర్తిగా చెక్కలు ఏవైతే మన శ్మశానం తీసుకెళ్లేటప్పుడు చెక్కపెట్టెలో తీసుకెళ్తాం, క్రిస్టియన్ సంస్కారాల ప్రకారం తీసుకెళ్తాం కదా, ఆ చెక్కపెట్టెలు అయితేనేంటి ఇవి కనిపించాయి. దాంట్లో పూర్తిగా మనం ఇంకా శవాలు ఉన్నాయని చూసాము. పూర్తిగా వెరిఫై చేస్తే ఒక 4 వరకు మృతదేహాలు దొరికాయి. 9 వరకు పుర్రెలు అవశేషాలు, మానవ అవశేషాలు అయితే కనిపించడం జరిగింది. ఇది ఎక్కడైనా ఇక్కడ దగ్గరలో ఉన్న శ్మశాన వాటికి నుంచి 100% తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది అనేది మాత్రం అర్థమవుతుంది. కానీ ఏ శ్మశాన వాటికి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడ ఎందుకు డంప్ చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు మీ అందరికీ చెప్పడం ఏంటంటే ఇందులో కలకలము సంచలనమే లేదండి. ఇక్కడ నైట్ టైము మట్టిని ఇక్కడ ఇంటెన్షన్గా కానీ లేదా అక్కడ ఏదో ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు ఒక శ్మశాన వాటి తీసుకొచ్చి ఇక్కడ జరిగింది కాబట్టి ఆ శ్మశానం అంటే పాత కాలంలో అంటే ఎప్పుడో చనిపోయిన మానవ మృతదేహాలు తీసుకొచ్చి ఇక్కడ వేసేయాలి తప్పించి ఇక్కడ ఇన్సిడెంట్గా కలకలం జరిగిన పెద్ద ఇష్యూ అయితే లేదు. ఇది మీడియా ముఖంగా మళ్ళీ అన్నెసరీగా ఈ అనుమానాస్పద న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం మనం మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్ గానీ చూపించడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేశాము. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరిఫై చేయడం కోసం అయితే కేసు అయితే నమోదు చేశాము. చాలా దారుణాతి దారుణమైన అధ్వాన స్థితిలో ఉన్నటువంటి 4 మృతదేహాలు కనిపిస్తున్నాయి. సో వాటిని ఇప్పుడే బయటకు కూడా తీయడం జరిగింది. ఏదేమైనా మనం జనరల్ గా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటారు, కాటికి వెళ్తేనే గానీ కష్టాలు తప్పవురా అని. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఫేస్ చేసిన ఒడిదుడుకులు, ఇట్లాంటి సందర్భాల్లో బాగా పెయిన్ఫుల్ గా ఆ డేస్ గడిచినప్పుడు కొంత రిలీఫ్ ఎప్పుడు చావులోనే దొరుకుతుంది అనేది సర్వసాధారణంగా మనం మాట్లాడుకున్న అంశం. కానీ ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఓపెన్ ప్లేస్ లో ఏదో తవ్వుతున్నారు, ఇక్కడేమో ఏదో సవాలు అనే మాట వినపడుతోంది, పుర్రెలు కనపడుతున్నాయి, పోలీసులు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్ ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారంటూ స్థానిక ప్రజలు కొంతమంది ఇటు హైవేకి కనెక్టింగ్ గా జరిగినటువంటి ఘటన కాబట్టి ఆగి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు చూసినాక చావులోను కూడా ప్రశాంతత లేదు అనే మాటలైతే
చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ మతపరంగా వాళ్ళ ఆచారాల పరంగా చనిపోయిన తర్వాత వాళ్ళకి తమ బంధువులకి తమదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు మిగతా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. అది ఎంతో నిష్టగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత అయినా కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా మనం వాళ్ళని చివరిగా పంపించాలి అనేది ప్రతి సాంప్రదాయంలో ప్రతి మతంలో కనిపించేటటువంటి అంశం. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు శ్మశానాలు కూడా కబ్జాలకు గురైపోతే ఇక చావులో కూడా మనిషికి నరకమే అని ఈ మృతదేహాలు తీరు చూస్తే కనిపిస్తోంది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వాళ్ళకి దాన సంస్కారాలు ఈ అంతిమ కార్యక్రమాలు చేసినప్పుడు ఉపయోగించిన సామగ్రి కూడా ఈ మట్టి దిబ్బల్లో నుంచి బయటపడింది. 2 బాడీలు అయితే మాత్రం పూర్తిగా ఆఫ్ వరకు కట్ అయిపోయాయి. ఈ జేసీబీతో తవ్వి తీస్తున్న క్రమంలోనే పుర్రెలు చేతులు విడిపోయి కనిపించాయి. అదొకసారి ఊహించడానికి కూడా ఎంత కష్టంగా ఉంది చూడండి. అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మృతదేహాల తీరు చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్ర ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సుమోటోగా అయితే కేసుని మాత్రం నమోదు చేశామని చెప్తున్నారు. విశాఖపట్నం సిటీ ప్రెమిసెస్లో పరిధిలో ఎక్కడైతే ఈ శ్మశాన వాటికలకు సంబంధించి ఏవైనా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేకపోతే ఎందుకు ఈ మట్టిని ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లు ఇట్లా హైవేకి కనెక్టింగ్ గా ఉన్నటువంటి అందరూ నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఏవైనా కట్టడాలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది కూడా ఒక శ్మశాన వాటిక నుంచి తీసుకొచ్చినటువంటి మట్టిని ఇక్కడ డంప్ చేశారు. ఇవి అర్ధరాత్రి పూటలు చేయడం వల్ల అందులో పుర్రెలు వస్తున్నాయా, కాళ్ళు వస్తున్నాయా, చేతులు వస్తున్నాయా, అందులో చిన్నపిల్లల మృతదేహాల, పెద్దవాళ్ళవా, ఏ ఏజ్ గ్రూపా అనేది కూడా లేకుండా తెచ్చి ఇక్కడ బ్లైండ్ గా పడేస్తూ ఇలా ఈరోజు తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్క మృతదేహం బయటపడడం అయితే తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి.